నేను బాగున్నప్పుడు పేదల దగ్గర దోచుకోవడం ఏంటండి? అది సేవకుల లక్షణం ఎలా అవుతుంది? కామన్ సెన్స్ లేదా? హిందువులు గుళ్ళు ఉన్నాయి, తిరుపతి, అన్నవరం, అక్కడేం బలవంతం లేదే. ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తారు అక్కడికి వెళ్ళి ఆ హుండీలో. ఇస్లాం వారికి మసీదులు ఉన్నాయి, నమాజ్ చేసుకుంటారు, వాళ్ళకేం బలవంతం లేదే. వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేస్తారు, వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు తిరుపతి హుండీలో బంగారు కిరీటాలు వేసే వాళ్ళు ఉంటారు, అదే తిరుపతి హుండీలో చిల్లరేసే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడేం నిర్బంధం లేదు. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు ఆ మసీదులో వాళ్ళకు కలిగినంతలో బాగా డబ్బులున్న ఇస్లాం వారు ముస్లిమ్స్ ఉంటారు, పేదలైన ముస్లింలు కూడా ఉన్నారు. పేదలైన ముస్లింలు నమాజ్ చేసుకొచ్చేస్తారు, మసీదులు ఏమి ఇవ్వలేరు. బాగా డబ్బులున్న ముస్లింలు మసీదుకి ఇస్తారు, అవసరమైతే మసీదుని కట్టించిస్తారు. వాళ్ళకి సామర్థ్యం ఉంది కాబట్టి. మరి అలాగే క్రైస్తవ్యంలో కూడా పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు లేదా చెప్పండి ఇక్కడ? అంటారు కదా, ఒకవేళ మన సంఘంలో ఎవరైనా పేదోడు అన్నం లేకుండా ఉంటే డబ్బులు ఉన్నోడు అన్నం పెడదాం. నిర్బంధం చేయకూడదు, తప్పు. వాడి దగ్గర దోచుకోవడం ఏంటంటే తప్పు. నీ దగ్గర ఫుల్ గా డబ్బులు పెట్టుకుని లేనోడి దగ్గర పిండుకోవడం ఏంటి? దౌర్భాగ్యుడా అని దేవుడు అంటాడు ఒక రోజు. అది బోధకుడైనా విశ్వాసైనా. ఇతర విశ్వాసాలకు చెందినోళ్లే అంత నియమ నిబద్ధత కలిగి ఉంటే, క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమ కలిగిన వారంగా, ప్రాణమిచ్చాడు నా కోసం యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్న వారంగా హీనాతిహీనంగా బ్రతికితే వాళ్ళు నవ్విపోరు. సగవుడు పేదలను బాధించేవాడు క్రైస్తవుడు కాదు, పేదలను బాధించేవాడు సేవకుడు కాదు, పేదలను బాధించేవాడు విశ్వాసి కూడా కాదు. సో మీలో ఎవరైనా పేదలు ఉంటే మీలో ఉన్న ధనవంతులు వాళ్ళని ఆదుకోవాలి.